ఈ శివరాత్రి సందర్భముగా మేఘశ్యాముడు అనే శివభక్తుడు ఏ విధంగా బాబా భక్తుడిగా మారాడో తెలుసుకోబోతున్నాము. మేఘశ్యాముడు ఒక చదువులేని అమాయకమైన బ్రాహ్మణుడు, కానీ అచంచలమైన శివభక్తుడు. మేగుడికి సంధ్యావందనము కానీ గాయత్రి మంత్రము కానీ ఏమీ తెలియవు. కానీ ఎల్లప్పుడూ నమశివాయ అనే జపము మాత్రం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు తన యజమాని అయిన సాటేగారు మేఘశ్యాముడికి మేలు చేయదలిచి సాయిబాబాయే శివ అవతారము అని నచ్చజెప్పి షిరిడీకి పంపిస్తారు. మార్గమధ్యములో మేఘశ్యామునికి తోటి ప్రయాణికులు బాబా ఒక మహమ్మదీయుడు అని తెలియచేస్తారు. అది వినగానే మేగుడు నివ్వెరపడిపోతాడు. తన మనసు ఎంతో కలవరపడుతుంది. మసీదుకు వెళ్ళగానే బాబా అతన్ని పరీక్షిస్తూ కఠినంగా మాట్లాడతారు. బాబాకు ఎలా తన మనసులోని భావాలు తెలిసాయి అని మేగుడు చాలా ఆశ్చర్యపోతాడు. కాలక్రమముగా బాబా అతని మనసులో మార్పును కలిగిస్తారు. అప్పటి నుంచి మేగుడు బాబానే శివ అవతారముని భావించి పూజించసాగాడు. ఒక మకర సంక్రాంతి రోజున గంగాజలముతో బాబాకు అభిషేకం చేయాలని నిశ్చయించుకుంటాడు మేగుడు. బాబాకు ఇష్టం లేకపోయినా చివరికి ఒప్పుకుంటారు. మేగుడు ఎంతో భక్తితో హరే గంగ అంటూ నీళ్లతో శరీరమంతా అభిషేకం చేస్తాడు. కానీ ఆశ్చర్యంగా బాబా తల మాత్రమే తడుస్తుంది. ఒళ్ళంతా పొడిగా ఉంటుంది. ఇది బాబావారి అద్భుతమైన లీల. మరొకసారి మేగుడు భక్తికి మెచ్చి బాబా అతనికి ఒక దృష్టాంతము చూపెను. వేకువజామున ధ్యానంలో ఉండగా మేగుడికి బాబా దర్శనము ఇచ్చి త్రిశూలము వ్రాయి అని అదృశ్యమయ్యెను. మేగుడు వాడలో త్రిశూలం రాయడము పూర్తి కాగానే అతని భక్తిని దృఢపరుస్తూ బాబా అతనికి ఒక లింగము కానుకగా ఇచ్చెను. ఈ విధంగా బాబా అతని మనసు యందుండు నమ్మకాన్ని స్థిరపరిచెను. ఈ విధంగా అనేక సంవత్సరములు బాబా సేవ చేస్తూ మేగుడు చివరికి 1912వ సంవత్సరంలో కాలం నొందెను. బాబా ఎంతో దగ్గర బంధువులాగా ఏడ్చిరి. అలాగే మేగుడు తల మీద చేయి వేసి ఇతడు నా నిజమైన భక్తుడు అని అనిరి. ఎంతో అదృష్టశాలి మేగుడు. మీరు శివభక్తులైనట్లయితే ఓం నమఃశివాయ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయగలరు.